జిల్లాలో ఒక్క షెల్టర్ హోమ్‌లో గూడా లేకపోవడం ఏంటంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌ల మీద నిద్రించే నిరాశ్రయులకి షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడ మినహా జిల్లాలో ఒక్క షెల్టర్ హోమ్ కూడా లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం 2 షెల్టర్ హోమ్‌లను తక్షణం ఏర్పాటు చేయాలని, అందులో ఒకటి మహిళలకు ప్రత్యేకించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ తరచూ సమావేశమై షెల్టర్ హోమ్స్ ఏర్పాటును పర్యవేక్షించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. విజయవాడ కృష్ణా బ్యారేజీకి ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌ల మీద చాలామంది నిరాశ్రయులు రాత్రివేళ నిద్రిస్తున్నారని, పట్టణ నిరాశ్రయుల పథకం నివాసం కింద వీళ్ళకి రక్షణ ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు న్యాయవాది ఆది రామకృష్ణుడు ఇటీవల పిల్లు వేశారు. దీని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన ధర్మాసనం మరోసారి విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చింది. ఫుట్‌పాత్‌లు బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్న వారిని షెల్టర్ హోమ్‌లకు తరలించేటప్పుడు అమానవీయంగా ప్రవర్తించొద్దు. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళ మంచి కోసమే చేస్తున్నామని చెప్పండి అంటూ సూచించింది. నిరాశ్రయులు పగటిపో వేళ పనికి వెళ్ళి రాత్రి తిరిగి రావడానికి వీలుగా షెల్టర్ హోమ్‌లు అనువైన ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేసింది. ఆశ్రయం పొందుతున్న వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించాలని, ఈ ఆదేశాల అమలుపై 3 వారాల్లో స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజయవాడలో 4 షెల్టర్ హోమ్స్ ఉన్నాయని, ఒకదాన్ని మహిళలకు ప్రత్యేకించామని అధికారులు మా దృష్టికి తెచ్చారు. 750 మంది నిరాశ్రయ పురుషులు 3 హోమ్స్‌లో ఉంటున్నారు. ఇవన్నీ కిక్కిరిసి ఉన్నట్టు మేము ఫోటోల్లో చూసాం. తక్షణమే కనీసం 6 కొత్త షెల్టర్ హోమ్స్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. షెల్టర్ హోమ్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామని అధికారులు చెప్తున్నారు. దీనికి సంవత్సరాలు పడుతుంది, కానీ ఇది వెంటనే పరిష్కరించాల్సిన సమస్య. కమిషనర్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలంటూ ధర్మాసనం తన ఉత్తర్వులో పెట్టుకుంది. ప్రభుత్వ భవనాలు లేకపోతే ప్రైవేట్ ప్రాంగణాలను అద్దెకు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి నివేదిక సమర్పించాలని సూచించింది.